గుర్తొచ్చానా? అసలు మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. డెటాల్ పోస్తే పోయే మాటలు చెప్పొద్దు. అయినా ఇంకెంతమంది కొంపలు ముంచుతావు? నేనెవరు కొంపలు ముంచానే చిట్టి? సరే కానీ ఈరోజు ప్లాన్స్ ఏంటి? నేను పొద్దునుంచి ఫోన్ ఓపెన్ చేయలేదు. ఎందుకు? రీఛార్జ్ అయిపోయిందా? నేను చెప్పేది రీఛార్జ్ ప్లాన్స్ కాదు, బయటికి వెళ్ళే ప్లాన్స్. రెడీ అవ్వు, 1000 పిల్లర్స్ టెంపుల్కి వెళ్దాం. అబ్బా, ఎప్పుడు వరంగల్లోనేనా? ఇక్కడిక్కడే తిప్పుతావా? సరే మరి ఆ ప్లాన్ ఏదో నువ్వే చెప్పు. హైదరాబాద్ ప్లాన్ చేద్దామా? మీ ఇంటి ముందున్నా. ఏంది, అప్పుడే వచ్చేసినావా? అవును, నువ్వు ఎప్పుడు చెప్తావా అని వెయిటింగ్. నువ్వే వెళ్దామన్న తర్వాత నేను లేట్ చేస్తున్నా చెప్పు. సరే సరే వచ్చేస్తున్నా. త్వరగా వచ్చే. మమ్మీ, నేను బయటకు వెళ్తున్నాను. టిఫిన్ రెడీ అయింది, తినేసెళ్ళు. పర్లేదు, నేను బయట తినేస్తాను. సరే మరి, జాగ్రత్త. ఓకే, రెడీ ఫర్ హైదరాబాద్ ట్రిప్. ఏమైంది? నన్ను ఎక్కడ రెడీ అయినిచ్చావు? ఓ ఎగేసుకుంటూ వచ్చేసావు. రెడీ అవ్వలే నువ్వు ఇంకా? అయినా కూడా ఎందుకు ఇంత అందంగా? అవునా, నిజమా? ఓ గిడితే చాలు, 2 సెకండ్లు కూడా గ్యాప్ ఇయ్యరు. നിന്നെ ഞാൻ കണ്ടേ മേഘം പൂക്കൾ പെയ്യുന്നേ ഒന്നാവാ ഞാനെന്നെ നെഞ്ചിൽ തീർത്തോരൻ പ്രണയ പ്രപഞ്ചമിതാ ദർശന സർവം സദാ നിൻ സൗരഭ ദർശന എൻ ജീവൻ സായുജ്യം സ്നേഹാമൃതം എന്നിലെ ഗോദർശന നീ പോകും വഴിയിൽ വരം കാത്തു നിന്നു ഒരു നോക്കു നൽകാതകന്നു നീ ഓർക്കുന്ന നേരം കനലാണു നെഞ്ചിൽ മറുവാക്കു ചൊല്ലാത്തതെന്തേ ഏതൊരാഴത്തിൽ മൂടി വെച്ചാലും അഴകേ മനസ്സു തേടിയെത്തുന്നു നിന്റെ ഈ പുഞ്ചിരി മധുവേ നുകരാൻ കാത്തു ഞാൻ ദർശന സർവം സദാ നിൻ സൗരഭ ദർശന എൻ ജീവൻ സായുജ്യം ദർശന സ്നേഹാമൃതം എന്നിലെ ഗോദർശന സ്നേഹാമൃതം എന്നിലെ ഗോദർശന One minute.
కూర్చో, నేను మళ్ళీ వస్తా. సరే. శైలజానా? చిట్టి పద వెళ్దాం. చిట్టి ఏమైంది? నాకేమైంది? నాకేం కాలేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఇంటికి వెళ్దామా? ఇంటికా? వచ్చింది ఇప్పుడే కదా. నాకు ఇంటి దగ్గర వర్క్ ఉంది, వెళ్దామా? ఇంటికాడ వర్క్ ఉందా? మనం వరంగల్ నుంచి వచ్చింది ఇప్పుడు పోనీకా? ఏమైంది చెప్పు. నీకు నాకేమైంది? ఏం కాలే, బాగానే ఉన్నా. ఫేస్ అంతా ఎందుకు చిరాకు పెట్టినావు? నాకు నచ్చదని తెలుసు కదా. అయినా నా మొహం నీకెందుకు నచ్చుతుందిలే. ఏమైంది దీనికి? ఇప్పటివరకు బాగానే ఉంది కదా. చిట్టి ఏమైందో చక్కగా చెప్పు. ఏమైంది ఇప్పుడు? మరి ఇక్కడ దాకా వచ్చినాక బయటికి వెళ్దామంటే ఇట్లా చేస్తున్నావు. చిట్టి టైం వేస్ట్ చేయకుండా దిగు, ఫస్ట్ వెళ్దాం. హలో, నేను వస్తున్నా కదా. ఎవరొద్దన్నారు? మరి ఎందుకంత ముందుకెళ్తున్నావు? అక్కడ కూర్చుందాం పద. అక్కడ వద్దు. ఎందుకు? అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరు మనుషులు కదా, నీకు ఒక్కదానికే వస్తుందా బ్యాడ్ స్మెల్? అయినా నాకు వస్తలేదు కదా. అయితే నువ్వు పోయి కూర్చో. చిట్టి ఏమైందో చక్కగా చెప్పు. నీయం నీకు చెప్పినా నచ్చదు. చెప్పకుండా ఎలా నచ్చుతుంది? చెప్తేనే కదా నచ్చుతుందో లేదు తెలిసేది. నీకు నచ్చదు అని తెలిసిన తర్వాత కూడా చెప్పి నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఏందో చెప్పి చావు. మా మమ్మీ 6 o'clock రమ్మని, పోదామా? బా చెప్పానా? నీకు నచ్చదు అని చెప్పినా కూడా నువ్వు చెప్పు అన్నావు. నీ అమ్మ, నువ్వు నడువు, అక్కడ కూర్చోపు, నడు. హలో శ్రీనాథ్, ఏంది చేయలేపుతున్నావు? ఇంత దూరం కొట్టడానికి తీసుకొచ్చావా నువ్వు? ఇలా ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. ఏంటి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తావా? ఇక్కడి నుంచి వరంగల్ వరకు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తావు? పో నీ అమ్మ, పో, బుక్ చేసుకొని పో. నేను వెళ్ళాలా? వెళ్ళమన్నవాడు ఇంత దూరం ఎంత తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ దింపే, పదా. నీ అమ్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉండవు ఎక్కడికి వచ్చినా.
ఓయ్ ఇంటికి వెళ్దామా? కొద్దిసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయి ప్లీజ్. వదిలేస్తాలే, నువ్వు కూడా ఎలాగో వదిలేయాలని చూస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నువ్వు నన్ను ఏదో ఒకరోజు చంపుతావే. నన్ను చంపినాకనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఏమైందో చెప్పి అంటే చెప్పి చావు. ఈలోళ్ళు పెట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చింది. ఇంకోసారి ఎక్కడికైనా పోదామని చెప్తా. ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది. నీతోటి ఉన్న రోజులు నా బ్రతికిట్లే ఉంటుంది. పోదాంపా. లే, ఇంకేం చూస్తున్నావు ఈడ? చిట్టి, ఏమైందో చెప్పు. ఫోన్ చూసినట్టు నువ్వు అట్లా చేస్తున్నావు. ఏమైంది అసలు? నేనేం చూసా? నేను ఏం చూడలే ఫోన్లో. అయినా ఫోన్లో ఏం లేనప్పుడు నువ్వెందుకు అంత టెన్షన్ అవుతున్నావు? నీ అమ్మాయి చూడు, ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఏముందో చూడు. చదువు, ఏం చూసినావు ఆ మెసేజ్? ఫ్రీ ఉంటే కాల్ చేయొచ్చు కదా. అంత మాట్లాడే చనువేముందో మీ ఇద్దరి మధ్యన? అదే చూసినావా? హా, మొత్తం చదువు, ఏముందో ఫస్ట్ నేను చదువు. ఏముంది దాంట్లో? ఏం అర్థమైంది? ఏం లేదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మొత్తం చూడముందుకే అట్లా అర్థం చేసుకుంటావా? నాకు ఆ ఒక్క మెసేజ్ చూసేటప్పటికే నాకు ఏదోలా అనిపించింది. సో అందుకే అప్సెట్ అయ్యాను. అందుకే మొత్తం చదవాలి కదా. నీ అక్కడ పెట్టి ఫోన్. ట్రిప్ అంతా నాశనం చేసినావు తొక్కలో డౌట్ వల్ల. సారీ అబ్బా, తప్పు నాదే అని చెప్తున్నాను కదా. అయినా సారీ కూడా చెప్తున్నాను కదా. ఎందుకు అలా మాట్లాడకుండా కూర్చున్నావు? సారీ అబ్బా, తప్పు నాదే. ఎక్కువ బాధ పెట్టానంటావా? బాయ్, జాగ్రత్త. శ్రీనాథ్, ఇంతకీ శైలజ ఎవరో చెప్పలేదు. ఇది మళ్ళీ మొదలు పెట్టిందిరా అయ్యా.